ఆలోచన, నీ దేహం ఎలా వచ్చిందో, నువ్వు ఎలా నిర్మించబడ్డావో, ఎలాగ సృష్టించబడ్డావో, ఎలాగా నువ్వు ఈ భూమి మీదకి వచ్చావో తెలియని పరిస్థితిలో ఈనాడు మానవుడు గ్రహించట్లేదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను సృజించింది ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఆయన నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. నీ బ్రతుకులో ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన జీవించాలని కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేహంలోనికి ఆయన రావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో దేవుని మాటలు సెలవిస్తున్నాయి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలో నా పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని రాస్తూ, కావున మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి అంటున్నాడు. ఇక్కడ అన్నాడు, గమనించినట్లయితే మన దేహము పరిశుద్ధాత్ముడికి ఆలయమై ఉన్నది. ఇది నా ఇష్టం, నా సొంతం, నా శరీరం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? ఇది మీ సొత్తు కాదు అని రాయబడింది వాక్యం. ఇది మీ సొత్తు కాదు. ఎందుకంటే మీ దేహముతో ఇష్టం వచ్చినట్టు జీవించడానికి, బ్రతకటానికి మీ ఇష్టము కాదు. మీరు విలువ బట్టి కొనబడిన వారు కనుక మీరు దేవుడిని మహిమపరచాలని, మీ దేహముతో దేవుని మహిమపరచాలని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే దేవుని మాటలు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. మీ దేహముతో ఏం చేయాలన్నా? దేవుని వలన అనుగ్రహించబడినది. దేవుని వలన అనుగ్రహించబడింది ఈ దేహం. ఈ దేహము దేవుడి యొక్క ఆలయమైనది. ఈ ఆలయంలోనే ఏం చేస్తూ ఉంటాం? ఈ ఆలయాన్ని మనం పాడు చేస్తాం. ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసినట్ల దేవుడు వాడిని పాడు చేయను అని రాయకూడదు. ఆలయం అనగా మన హృదయమే. ఈ హృదయమే దేవుని యొక్క ఆలయం. ప్రియ దేవుని బిడ్డ, ఈ హృదయంలో చూసినట్లయితే రకరకాల పాపాల చేత మనము నింపబడుతాం. చూపుల ద్వారా, తలంపుల ద్వారా, చేష్టల ద్వారా, అనేకమైన అలవాట్ల ద్వారా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ జీవిస్తూ దేవుని యొక్క దేహం అనే మన ఆలయాన్ని, మన హృదయం అనే ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నాం. ఎందుకు వాక్యం అది సెలవిస్తుంది, మీ దేహము పరిశుద్ధాత్ముని యొక్క ఆలయం అన్నదని వేరుగా, ఇది మీ సొత్తు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. చాలామంది అంటున్నారు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా, ఇది నా శరీరం, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాదు. ఇక్కడ అంటున్నాడు, ఇది మీ సొత్తు కాదు, ఇది దేవుడి వల్ల అనుగ్రహించబడినదని మీరు నమ్మాలి. ఇది విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఈ దేహముతో ఏం చేయాలి? దేవునికి మహిమ తీసుకురావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కొనియాడాలి, దేవుని కీర్తించాలి. అంతేగాని నా ఇష్టం అండి ఈ శరీరం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నా ఇష్టం వచ్చినట్లు ఏది కావాలంటే అది చేస్తానంటే, ఏ పాపం కావాలంటే ఆ పాపం చేస్తానంటే కుదరదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ఇది దేవుని యొక్క ఆలయం, ఇది మీ సొత్తు కానే కాదు. దేవుని ఏం చేయాలంట? నీ శరీరం ఇచ్చినందుకు దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని కీర్తించాలి, దేవుని కొనియాడాలి, దేవుని హత్తుకోవాలి. ఎవరైతే హత్తుకొని దేవుని పైన ఆనుకుంటారో వారి జీవితం చాలా ఆస్వాదకరంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆస్వాదకరంగా ఉంటుంది. అంతేగాని నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. ఈ ఆలయంలో ఏం చేస్తా అంటాడు? ఒకడు సిగరెట్ తాగుతుంటాడు, ఒకడు బీడీలు తాగుతూ ఉంటాడు, ఒకడు మందు కొడతా ఉంటాడు. దేవుని ప్రేమలో ఉన్న బిడ్డలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏమనుకుంటున్నారు మీరు? నా ఇష్టం అండి, నా శరీరం, నా ఇష్టం, తాగుతా, తింటా, తిరుగుతా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు వాడిని పాడు చేయను అని రాయబడింది. ఆలయం అంటే ఏంటి? హస్తకొత్త సంబంధమైన ఆలయాలు కాదు దేవుడు మాట్లాడింది. నీ దేహమే ఆలయం అని మీరు ఎరగరా అంటున్నాడు. ఈ ఆలయాన్ని దేవుడిచ్చిన ఈ యొక్క దేహాన్ని, దేవుడిచ్చిన యొక్క దేహాన్ని నువ్వు పాడు చేస్తే ఏమైపోతావు? నువ్వు కూడా పాడైపోతావు. అనేకమైన సమస్యలు గుండా నువ్వు వెళ్ళిపోతావు, అనేకమైన ఇబ్బందులు పడతావు, అనేకమైన సమస్యల్లో జారిపోతావు. అందుకే ఇక్కడ అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనంలో, మీరు విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుడిని మహిమపరచండి. దేవుని మహిమపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ రీతిగా మహింపరచులాగిన దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.